ఏపీలో రాజకీయ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పరిణామం ఇది. రేపు అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆహ్వానాన్ని పంపించింది. ఇక అమరావతిని ప్రజల కలల రాజధానిగా మళ్లీ తీర్చిదిద్దేందుకు కేంద్రం రాష్ట్రం కలిసి చేపట్టిన రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు కూడా ఆహ్వానం పంపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఆహ్వాన పత్రికను వ్యక్తిగతంగా అందించేందుకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రోటోకాల్ అధికారులు జగన్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ కూడా ఆయన అందుబాటులో లేకపోవడం వలన పిఏకి ఇచ్చినట్లుగా నిర్ధారించారు. ఇక ఆహ్వానం పంపిన తరువాత ప్రధాన ప్రశ్న, జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? రాజధాని అమరావతిపై గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరి, మూడు రాజధానుల భావన నేపథ్యంలో ఈ ఆహ్వానం ఆయనకు విధేయత పరీక్షలా మారనుంది అనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. అధికార పక్షం విభేదాలను పక్కన పెట్టి మాజీ సీఎం స్థాయికి గౌరవం ఇస్తూ ఆహ్వానం పంపడం గమనార్హం. ఈ ఆహ్వానం ద్వారా అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా వైఎస్ జగన్ ను ప్రాజెక్టులో భాగంగా చేయాలి అని భావించడం, అమరావతి అన్నది కేవలం ఓ పార్టీ కాదు, తెలుగు ప్రజల కళ అన్న సంకేతాన్ని ఇస్తోంది. ఇక రేపు జరిగే సభలో జగన్ హాజరైతే అది ఏపీలో రాజకీయ ఆధిపత్య ధోరణిని కొంతమేర తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక లేకపోతే మరోసారి వైసీపీ ఆలోచన విధానం వేరే అన్న సంకేతాన్ని కూడా ఇస్తుంది అన్న చర్చ తావిస్తోంది. ఏపీలో రాజకీయ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పరిణామం ఇది. రేపు అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆహ్వానాన్ని పంపించింది. అమరావతిని ప్రజల కలల రాజధానిగా మళ్లీ తీర్చిదిద్దేందుకు కేంద్రం రాష్ట్రం కలిసి చేపట్టిన రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు కూడా ఆహ్వానం పంపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆహ్వాన పత్రికను వ్యక్తిగతంగా అందించేందుకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రోటోకాల్ అధికారులు జగన్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ కూడా ఆయన అందుబాటులో లేకపోవడం వలన పిఏకి ఇచ్చినట్లుగా నిర్ధారించారు. ఆహ్వానం పంపిన తరువాత ప్రధానమైన ప్రశ్న, జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? రాజధాని అమరావతిపై గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరి, మూడు రాజధానుల భావన నేపథ్యంలో ఈ ఆహ్వానం ఆయన విధేయత పరీక్షలా మారనుంది అనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. అధికార పక్షం విభేదాలను పక్కన పెట్టి మాజీ సీఎం స్థాయికి గౌరవం ఇస్తూ ఆహ్వానం పంపడం గమనార్హం. ఈ ఆహ్వానం ద్వారా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్ ను కూడా ప్రాజెక్టులో భాగం చేయాలి అని భావించటం, అమరావతి అనేది కేవలం ఓ పార్టీ కాదు, తెలుగు ప్రజల కళ అన్నది సంకేతంగా మారుతోంది. ఇక రేపు జగన్ జరగబోయే సభకు హాజరవుతారా? అది ఏపీలో రాజకీయ ఆధిపత్య ధోరణిని కొంతమేర తగ్గించే అవకాశం ఉంటుంది. లేకపోతే మరోసారి వైసీపీ ఆలోచన విధానం వేరే అనే సంకేతాన్ని ఇస్తుంది అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.